జోహార్ ఐలమ్మకు రాగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే వాస్తవంగా ఇంతమంది ఉన్నారు నా కొడుకుతోననే విషయం శ్రీకాంత్ పెళ్లి ద్వారా ఆ తల్లి చూడాల్సి ఉండే. అంటే నా కొడుకు వెనకాల ఇంతమంది ఉన్నారా, ఇన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా, తను ఏమనుకుంటుందంటే నా కొడుకు ప్రజాస్వామ్యవాదిగా రాజ్యం మీద పోరాటం చేస్తున్నాడు, మరి ఏందో పరిస్థితి అనుకున్నది. కానీ కాలంలో ఎవరైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సినటువంటి వ్యక్తులం కాబట్టి మనోడు పెళ్ళిలో మనం అందరం గట్టిగా ఉండి ఇంతమంది ఉన్నాము అనేటువంటి ఒక బలాన్ని ఆ తల్లికి ఇచ్చుంటే ఆమె చాలా ఆనందంతో కన్ను మూసుండేది. కానీ ఎన్నో భయాల మధ్య దిగుళ్ళ మధ్య ఏమవుతుందో అనే ఒక భయంతో ఆ తల్లి మరణించిన. అమ్మా, మేమైతే ఆత్మని కర్మ సిద్ధాంతాన్ని నమ్మం, కానీ ఆ తల్లిని చూడగానే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య అయినటువంటి మనందరి తల్లి రమాబాయి తల్లి గుర్తొచ్చింది. బహుశా గదే ఏజ్ కొంచెం అటు ఇటు. ఆ తల్లి కూడా నలుగురు పిల్లల్ని ఈ భారతదేశ సమాజం కోసం త్యాగం చేసినటువంటి మహామాత. రేపు నా తల్లైనా మరణించాల్సిందే, చూస్తున్న వాళ్ళ తల్లులందరూ కూడా మరణించాల్సిందే. ఈ సందర్భంగా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె మనది ఒక బ్రతికేనా అనే లిస్టులో కాకుండా ఒక వీరుని అన్నటువంటి ఆ తల్లి నిజంగా ఆమె జన్మ సార్థకమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. శ్రీకాంత్ వాళ్ళ కులంలో కావచ్చు, శ్రీకాంత్ వాళ్ళ గ్రామంలో కావచ్చు, శ్రీకాంత్ వాళ్ళ మండలంలో కావచ్చు, శ్రీకాంత్ వాళ్ళ జిల్లాలో కావచ్చు, శ్రీకాంత్ వాళ్ళ రాష్ట్రంలో కావచ్చు, శ్రీకాంత్ వాళ్ళ దేశంలో కావచ్చు, ఈ నేల తల్లి కోసం పోరాటం చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాంటి వీరుని అన్నటువంటి ఆ తల్లి నిజంగా కూడా చరితార్థురాలైందనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పృథ్వీరాజన చెప్పినట్టు మనదంతా కూడా పోరాట జాతి, మనదంతా కూడా పోరాట జాతి. ఈ చిన్న చిన్న విషయాలు ఎప్పుడు ఉండేటి. చాలామంది అగో మళ్ళీ వీళ్ళందరూ ఈడగలమడుతున్నారు ఆడగలుగుతున్నారు అనుకునేటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నా మీడియా ద్వారా, ఇంట్లో సమస్య ఎప్పుడుంటే అన్నంలో కూడా కొట్లాడుతాం, అది పెద్ద సమస్య కాదు. అసలైన టైం వచ్చినప్పుడు మాత్రం మేము కలిసి మిమ్మల్ని అంతా మన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అట్లా బహుజన సమాజం అంతా కూడా ఎప్పుడు ఒకరికొకరు అండగా ఉంటాం. శ్రీకాంత్, నాకైతే ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసిన తర్వాత అనిపించింది, అంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇంకా 2025లో అవసరం అనేటువంటి గాడిద కొడుకులకు చెప్తా ఉన్న మీడియా ద్వారా, నిజంగా రిజర్వేషన్ లేకపోతే శ్రీకాంత్ లాంటి లక్షలాది మంది యువకులు యూనివర్సిటీ వరకు పోలేరు. ఒక చిన్న గ్రామంలో పుట్టి కూలి తల్లి, ఇందాక ఆ అన్న రాసి పాటలో క్లియర్గా చెప్పింది, గుడాలు అమ్ముకొని మరీ బతికిచ్చింది, కూలీ చేసుకొని మరీ బతికిచ్చింది. అంటే ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈరోజు యూనివర్సిటీలో గర్జిస్తున్నటువంటి ఈ శ్రీకాంత్ ఎక్కడో ఎడ్ల పెండ తీసుకుంటానో బర్ల పెండ తీసుకుంటూనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు యూనివర్సిటీలో ఉండి ప్రజాస్వామ్యవాదాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి అమ్మ మరణించినప్పటికీ కూడా ఆ తల్లే కావచ్చు, ఆ తల్లుల లాంటి లక్షలాది మంది తల్లుల యొక్క ఆశయం విముక్తి పోరాటమే. ఈ పేదరిక నిర్మూలన, ఈ కుల నిర్మూలన, ఈ భావజాల నిర్మూలన, ఈ బాధల నుంచి నిర్మూలన కోసమే ఆ తల్లి కూడా ఎన్నో కలలుగానే ఉంటుంది. ఆ తల్లే కాదు, ఆ తల్లి కంటే ముందు కూడా ఎంతోమంది, ఆ తల్లి తర్వాత కూడా మరి ఎంతోమంది కూడా మరి విముక్తి కోసమే ఆలోచన చేశారు. కాబట్టి వాళ్ళు మరణించినా వాళ్ళ ఆశయం అంతా కూడా విముక్తి వైపు బాటలేసే దిశగా మేమందరం కూడా ముందుకు సాగుతామని, శ్రీకాంత్ మీద ఎంతోమంది రకరకాలుగా మాట్లాడినప్పుడు కెమెరా ముంగట ఉన్నాడు శ్రీకాంత్కు చెప్పిన, బొమ్మాకు మురళి అనే ఒక పారిశ్రామికవేత్త మీద అగ్రవర్ణపు అహంకారము దౌర్జన్యం చేసినాడు. ఆ కెమెరా నడిపిస్తున్న కెమెరా వెనకాల ఉన్నటువంటి రాకేష్ ఉన్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పారిశ్రామిక సినీ నిర్మాత పిలిచిన పిలుపుకి 70 నుంచి 75 మంది వస్తే నిజామాబాద్ కరీంనగర్ జిల్లా నుంచి 6 సూపర్ లగ్జరీల నిండా మందిని తీసుకురొచ్చినటువంటి చరిత్ర మాకున్నది. నువ్వేం భయపడకు, యూనివర్సిటీ కూడా అయ్యా జాగిరి కాదు, ఎన్సీసీ గేట్ నుంచి వచ్చి ఇటు బందుకు బయటకు వెళ్తాం, నువ్వు భయపడకని చెప్పిన నేను. అట్లానే ఉంటాం కూడా.
సో ప్రశ్నించే వాళ్ళని కొడతాం చంపుతాం అంటే మేము కొట్టలేక చంపలేక కాదు. కాకపోతే ఒక పెద్ద మనిషి పెన్ను పట్టుకున్నాడు. ఇందాక చాలా విషయాల సందర్భాల్లో చెప్పిన గన్నులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని కత్తులు పట్టుకొని నరికిన వాళ్ళ మా తాతలు మా తండ్రులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ప్రజాస్వామ్యవాదంగా పోరాడుతాం. ప్రశ్నకు సమాధానం చెప్పని శాతగానులంతా కూడా అవివేకులు. డిబేట్ పెట్టాలా. పృథ్వీరాజ్ అని అడిగినా సమాధానం చెప్పరు, మా తమ్ముడు అడిగినా సమాధానం చెప్పరు, మేము అడిగినా సమాధానం చెప్పరు. కొడతాం చంపుతాం ఇదేనా ముచ్చట? సో అట్లా కాదని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యవాదులుగా ఇందాక పృథ్వీ అని చెప్పి దేశం మనందరిది, నా సోపతోళ్ళు నా పొగోళ్ళు అందరం కలిసి ఈ దేశాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకుపోదామని చెప్పారు. మా అందరి ఆలోచన కూడా అదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఒకసారి మనం అందరం కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనకు జీవితం లేదు. డోలకెనటువంటి శేఖర్ మాస్టర్ అందరం కలిసి పాడుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మత్స్యదేవేంద్ర రాసినటువంటి ఈ పాటని సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ కాక ఈ వాయిస్ జర తగ్గించే రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఇది వెంచు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విష చౌగిట పడి నలిగిపోవు కదనేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుడితి రాతను, భారత జన నుడితి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగ
రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే ప్రశంసించేల ప్రతి దీపము పరిచాడు 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 విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి మన కోసం మహనీయులు జీవితము అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి మన కోసం మహనీయులు జీవితము అంకితమిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన జ్ఞానమే మరిచినామని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని మనవాదుల మత్తుల మునిగి తన జ్ఞానమే మరిచినామని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా కుములుతున్నరో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు గద సకల జనం తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు గద సకల జనం బ్రతుకు వద్దకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే ఏ చీకటి మింగును తన వెలుగై తను వెలుగై రాకుంటే జోహార్ ఐలమ్మకు జోహార్ 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 ఐలమ్మకు జోహార్ జోహార్ వెరీ మచ్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో మేమంతా కూడా ముందుగా ఉంటూ శ్రీకాంత్ లాంటి తమ్ములని రాబోయే తరాలను కూడా కాపాడుకుంటామని తెలియజేస్తూ మరొకసారి ఐలమ్మకి జోహార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. నెక్స్ట్